హాయ్ అండి. మా పాప బర్త్డే వస్తుంది. అందుకే ఆమెకి ఫోటోషూట్ చేయించుదాం అనుకున్నాము. మా పాప ఇప్పుడు రెడీ అయింది. నేను కూడా రెడీ అయినా. మా పాప ఏం చేస్తుందో చూద్దాము. మా పాప డ్రెస్ వేసుకొని గాజులు వేసుకొని మొత్తానికైతే రెడీ అయ్యి ఇట్లా నిల్చుంది. ఎప్పుడెప్పుడు తీసుకెళ్తారా బయటకా అని ఎదురు చూస్తుంది. ఇప్పుడు మేము ఫోటోషూట్ దగ్గరికి వెళ్తాము. అక్కడ ఏ థీమ్లలో ఫోటోషూట్ తీస్తామో వీడియోలో పెడతా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫోటోషూట్ దగ్గరికి వచ్చిన తర్వాత మా పాప మొత్తం తిరుగుతుంది. ఏ వస్తువులు తీసుకోవాలా, ఏ వస్తువులు కింద పడేలా అని చూస్తుంది. ఇక్కడ ఈ థీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ థీమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థీమ్ ప్రిపేర్ చేస్తారంట. ఒక సైడ్ ఫోటోషూట్ అవుతుంటే ఇంకొకరు థీమ్ చేంజ్ చేస్తారంట. ఫస్ట్ ఉన్న థీమ్లనే తీసుకోవాలంట. అగమ్మ పొట్టి పోయి కిచెన్ దగ్గర ఉన్న అన్ని సామాన్ తీసుకుంటుంది. ఆమెకు నచ్చిన సామాన్ తీసుకొని మా దగ్గరికి వచ్చి ఆడుకుంటుంది. అది బోరు కొట్టగానే మళ్ళీ వెళ్ళి ఇంకొక సామాన్ తీసుకొని వచ్చి ఆడుకుంటుంది. అట్లా ఆమెకు నచ్చిన సామాన్ తీసుకుంటుంది. ఇంట్లో ఉన్న పాలతో ఆడుకొని బోరు కొట్టింది. అవి కొత్తగా చూడంగానే వీటితోనే ఆడుతుంది. ఇక్కడ బైక్, కారు కూడా ఉంది. దాంట్లో కూడా కొన్ని ఫొటోస్ తీస్తట్టున్నారు. ఇక్కడ ఫస్ట్ మా పాపకి ట్రెడిషనల్గా వేపిస్తున్నాము. అందుకే గాజులు డ్రెస్ వేసినాము. ముందు మా బావ కూర్చోబెట్టిన ఆమెను. కానీ మా బావకి ఆమె కోఆపరేట్ చేస్తలేదు. ఇక నన్ను పంపించిండు నేను వీడియో తీసపో అని. నేను వచ్చి ఆమెను కూర్చోబెట్టిన చీల నుంచి లేస్తూ ఉంది. అస్సలు కూర్చుంటలేదు. ఇక దాన్ని పట్టుకొని నిల్చోమంటే మాత్రం భలే నిల్చుంది. కొద్దిసేపు కోఆపరేట్ చేసింది. నవ్విపిస్తూ ఉంటే ఆమె అస్సలు నవ్వుతలేదు. ఆ లైట్లా వెళ్తురు కూడా ఆమె కొంచెం కొత్తగా కొడుతుంది. కొంచెం భయపడట్టు పెడుతుంది ఫేస్. ఆమె ఆడికైనా మేము మస్తు నవ్విపోయానికి ట్రై చేసినాము. కానీ అస్సలు నవ్వుతలేదు. ఇట్లా మమ్మల్నే కొడదామన్నట్టు చూస్తుంది. ఇక్కడ జంగల్ అంట, వెల్కమ్ టు ద జంగల్ అంట. ఇక్కడ కూర్చోబెట్టినాము. ఆ చైర్లు అస్సలు కూర్చుంటలేదు. చాలా ట్రై చేస్తాము ఆ బొమ్మ ఈ బొమ్మ ఇచ్చి. కానీ ఆమె అస్సలు కూర్చుంటలేదు అందులో. ఆ ఇంకా అవి పుట్టగొడుగులా ఉన్నాయి. వాటి దగ్గరికే వెళ్తుంది ఆమె. అవేమో కొంచెం డెకరేషన్లా వేసి షో కోసం ఉంచారు. కానీ ఆమె మాత్రం అవి తీసుకొని వీటితో నోట్లో పెట్టుకొని వీటితోనే ఆడుతుంది. అది వద్దు వేరే బొమ్మ తీసుకోమంటే వేరే బొమ్మలు ఏమి వద్దంట మీకు. అదే కానంట, అదే బాగా నచ్చిందంట. అది తీసుకుంటే ఏడుస్తుంది. ఏ సరేలే ఉండని, ఒకటి ఉన్నది కదా ఇంకా ఒక దాంతో ఆడుకోనని ఇచ్చినాము. ఇక దాన్నే నోట్లో పెట్టుకుంటూ మొత్తం ఆడుతుంది. ఈ ఆటో ఇటో దీనికైతే కొంచెం కోఆపరేట్ చేసింది. ఆ జంగల్ది రెసిపీ వేసి ఈ బర్త్డే డ్రెస్ వేసినాము. డ్రెస్ చేంజ్ చేసిన నుంచి చాలా ఏడ్చింది. అస్సలు కోఆపరేట్ చేయలేదు. అందుకే ఈ కాల్లో కూర్చోబెట్టాము. కొద్దిసేపు నవ్వుతుందేమో అని. అయినా ఏడుపు ముఖం అట్లనే పెట్టింది చూడండి, బుంగమూతి. తర్వాత బైక్ దగ్గర నిల్చోబెట్టి ఇట్లా తీసినాము. బైక్ పైన కూర్చోబెట్టి తీద్దామంటే ఆమె కూర్చొనికి అసలేదు, ముందుకే పడుతుంది. ఇంట్లో ఆమెకు ఒక బైక్ ఉంది. దానికి మ్యూజిక్ ఆప్షన్ ఉంది. ఆ అలవాట్లోనే దీనికి కూడా మ్యూజిక్ పెడతా ఉంది. కానీ దానికి మ్యూజిక్ లేదంట. ఇక్కడ డాక్టర్గా కూర్చోమంటే కూర్చుంటలేదు. ఆ చైర్లో నుంచి లేచి మా దగ్గరికే వస్తుంది. ఒక బిస్కెట్ ఇచ్చినాము తినుకుంటే కూర్చుంటుందేమో అని. అయినా కూర్చుంటలేదు. ఆమె లేచి వస్తుంది మా దగ్గరికి. మేము ఎటైనా పోతాం అనుకుంటుందో ఏమో. అక్కడ నుంచి లేచి వచ్చి ఇతను ఫోటోగ్రాఫర్ దగ్గర ఆయన ఫోటో చూపిస్తుండు. ఆమె ఎంత మంచి చూస్తుందో, నేనైనా ఇందులో ఉన్నదని. ఇక్కడ స్టెథోస్కోప్ పట్టుకొని ఫోజ్ ఇవ్వమంటే ఆ స్టెథోస్కోప్ పట్టుకొని మా దగ్గరికే వస్తుంది. ఇక్కడ వచ్చి వాళ్ళ డాడీ హార్ట్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఆమె డాక్టరు, వాళ్ళ డాడీ పేషెంట్. మా ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు. ఇక మాకు మనీ సేవ్ అవుతాయి. ఇప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ వేరే థీమ్ కోసం ఇక్కడ నేను డ్రెస్ చేంజ్ చేస్తున్నా. ఆమె మాత్రం బిస్కెట్ తింటా అని ఏడుస్తుంది. ఇక్కడ దానిపై కూర్చోబెడితే ఆమె అస్సలు కూర్చుంటలేదు. అయినా ఆమెకు అక్కడ కూర్చొనికి వస్తలేదు. వెనుక పోయి వెనకాల ఏముందో అని మొత్తం దాని వెనుకకే పోయింది. మొత్తం దాని వెనుక పోయి దాని వెనకాల చూసి మళ్ళీ ఆమెనే వచ్చింది. దాంట్లో కూర్చోమంటే మాత్రం అస్సలు కూర్చుంటలేదు. ఆ పక్కకున్న వాటితో ఆడుతుంది. వాళ్ళేమో దాన్ని ఇట్లా షో కోసం పెట్టిరు పక్కకి. ఇక లాస్ట్కి వాళ్ళ డాడీ పోయి కూర్చోబెట్టిండు. కూర్చుంది. నేనేమో ఆమెకి వాటర్ జల్లుతున్నా నవ్వుతుందేమో అని.
ఇక నవ్వింది. ఇక ఇక్కడ వంటగదిలోకి వచ్చింది నా బిడ్డే. ఎన్నెన్ని వెరైటీలు చేస్తుందో, ఎన్నెన్ని వెరైటీలు తినాల్సి వస్తుందో నేను. అక్కడ ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మ తీసుకుని ఆ బొమ్మతోనే ఆడుతుంది. వేరే చెంచా కూడా ఇచ్చినా కానీ దాన్ని అస్సలు తీసుకుంటలేదు, ఆ బొమ్మతోనే ఆడుతుందంట. కోఆపరేట్ చేయకపోతే మేము బాధపడతామేమో అని ఇక్కడ కొంచెం కోఆపరేట్ చేసింది. చపాతీ వేసే కర్రతోని చపాతీ వేసే పీట మీద కొడుతుంది. పైనుంచినే వాటర్ జల్లుతున్నా. నవ్వింది. ఇక్కడ పోలీస్ డ్రెస్ వేసినాము. ఆ కట్టె పట్టుకొని మొత్తం దాన్ని నోట్లోనే పెట్టుకుంటుంది. టేబుల్ పైన భలే కొడుతుంది. వాళ్ళ డాడీ గన్ను తీసుకోమంటే గన్ను తీసుకుంది. ఆ గన్నును కూడా నోట్లో పెట్టుకొని కట్టెతోని టేబుల్ పైన కొడుతుంది. ఇక గన్ను బోరొచ్చి గన్ను కూడా కింద పడేసింది కొద్దిసేపటికి. చైర్లో కూర్చోమంటే మాత్రం కూర్చోదంట, నిలబడే ఉంటుందంటమే. ఇక్కడ బర్త్డే అని థీమ్ ఉంది. ఇక్కడ ఈ థీమ్లో తీపిచ్చినాము. అస్సలు కోఆపరేట్ చేయలేదు దానికి మాత్రము. ఇక అంతా అయిపోయాక బిస్కెట్ దీన్ని కూడా ఎంత మంచిగా ఆడుకుంటుంది చూడు. ఇప్పటిదాకానేమో ఏడ్చింది, ఇప్పుడు ఏం లేదు కదా, దీన్ని కూడా మంచిగా ఆడుకుంటుంది. ఇక కొన్ని ఫొటోస్ తీసినాము. నా ఫోన్లో ఉన్నాయి ఇవి, ఇంకా ఫొటోస్ రాలేవు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.